నమస్తే అన్న. నమస్తే. మనదేనా షాపు? అవునా మనదే. ఎంత అవుతుందన్న డైలీ కౌంటర్? వస్తుంది రోజు ఒక 800-1000 రూపాయలు వస్తుంది అన్న. 800-1000 రూపాయలు వస్తే ఏం మిగులుతాయి అన్న? కిరాయికి పోతాయి. వెళ్తలేవు. 25 ఏళ్ళ షాప్ పెట్టి నేను బతికేది ఉండదు, అన్నీ ఉన్నది. అంటే అన్ని మెకానిక్ అన్నీ చేస్తారా? అన్నీ చేస్తాను. 2 వీలర్ మొత్తం చేసేస్తారు. అవునా? మరి ఎందుకు 200 కావడం ఏంది? అట్లా అయిపోయింది పరిస్థితి. బిజినెస్ ఏం లేదు. దుకాణాలు అడగడం దుకాణాలు అయిపోయినాయి కదా. ఈరోజు దుకాణాలు అయిపోయినాయి. పెద్ద పెద్ద జాగులు ఇగులు పెడతారు రేపు. మన దగ్గర అంత స్తోమత లేదు, పెడతలేము అట్లా. అంటే చాలా షాప్స్ ఏమన్నా ఉన్నాయి నియర్ బై? ఉన్నాయి షాపులు మస్తు ఉన్నాయి, ఇటు అటు ఉన్నాయి. లేకుండా డగ్లాంచుకోవాలి అంతే. కొన్ని ఏం చేస్తాం అట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన పైన ఏమనుకుంటారు? చాలా మంది వస్తూ ఉంటారు మీ దగ్గర కస్టమర్స్, ఏమనుకుంటారు? వస్తూ ఉంటారు, మంచిగా అంటారు, చెడు అంటారు, రకరకాలు అంటున్నారు మనుషులు. ఇక పబ్లిక్ ఎట్లుండో రకరకాలు అంటుంటారు అట్లా. ఎవరికి వేసాడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు? బీజేపీకి వేసాను. బీజేపీకి వేసారా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇప్పుడు ఎవరికి అడుగురు? బీజేపీకి వేసాను. అవునా? ఎందుకు బీజేపీ ఎందుకన్నా? రావాలి మరి, బీజేపీ ఉండాలి. తెలుసా అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? తెలుసు, బీజేపీకి వేసాను. ఈటల రాజేందర్, రాగిడి లక్ష్మారెడ్డి, పట్నం సుంతా మహేందర్ రెడ్డి, తెలుసా వీళ్ళ గురించి ఏమన్నా? నాకు తెలియదు సరే, కానీ మొత్తం అయితే బీజేపీ ఉండాలి. పబ్లిక్ ఏమనుకుంటారు? సెంట్రల్లో ఆయనే ఉండాలనుకుంటారు, లేకపోతే మార్పు రావాలన్న ఆలోచన? సెంటర్లో ఆయనే ఉండాలని అనుకుంటున్నారు. ఎందుకన్నా అంతగానం ఎందుకు? దేనికైనా హెల్పింగ్ ఉంటుంది మోడీ సాబ్ ఉంటే అట్లా. ఇప్పుడు మనం కూడా కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇస్తే మార్పు రావాలి అనుకున్నాం. మార్పులో భాగంగా కాంగ్రెస్కి అవకాశం ఇచ్చాం. సో అక్కడ కూడా 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, మార్పు రావాలన్న ఆలోచనకి ఏం రాలేదా? ఏం రాలేదు కదా, అట్లే ఉన్నాయి కదా మొత్తం పరిస్థితులు అంతా. మనకైతే భూమి ఏం లేదు, కానీ భూములలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు లేదు మనకి, ఇల్లు ఇస్తారు, ఏమి ఇస్తలేడు. వాళ్ళే ఇల్లు చేసుకుంటున్నారు. మీ ఓటు బీజేపీకి? బీజేపీ పక్కా 100%.